స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్లు చేసే కామన్ మిస్టేక్స్లో ఇది కూడా ఒకటి. ఒక ఇన్వెస్టర్ ఒక అద్భుతమైన స్టాక్ని ఐడెంటిఫై చేస్తాడు, బోల్డంత అధ్యయనం చేస్తాడు, ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ తీసుకుంటాడు, కన్విక్షన్ తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ టు సే ఒక 100 రూపీస్ స్టాక్ అనుకుందాం, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. 4-5 డేస్లోనే అది 110 రూపాయలు అవుతుంది. వెంటనే ఎగ్జిట్ అయిపోతాడు. 10% ప్రాఫిట్ అనుకుంటాడు. కేవలం 4-5 రోజుల్లోనే 10% ప్రాఫిట్. దట్స్ ట్రూ. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 365 రోజులు వేచి చూస్తే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత తెలుసా? 6. ఒకవేళ కొన్ని బ్యాంకులు 6% కంటే ఎక్కువ, 6.5 ఇస్తాయి. మహా అయితే 7% కూడా ఇస్తాయి, అంతకుమించి ఇవ్వవు. సో 1 ఇయర్ వెయిట్ చేస్తే 7% వస్తే నేను 4-5 రోజుల్లోనే 10% ప్రాఫిట్ బుక్ చేశాను అని సంబరపడతాడు. ఫైన్. ఒక సంవత్సరం గడుస్తుంది, అది 200 అవుతుంది. అరే ఆపర్చునిటీ మిస్ అయ్యానే అనుకుంటూ 200లో మళ్ళీ ఎంటర్ అవుతాడు. కేవలం 2 రోజులు ఓపిక పడతాడు, అది 210 అవ్వగానే మళ్ళీ ఎగ్జిట్ అవుతాడు. అనుకుంటాడు 2 డేస్లోనే 5% ప్రాఫిట్ బుక్ చేశాను అనుకుంటాడు. అది కూడా నిజమే. ఏ బ్యాంక్ సంపాదిస్తుంది, ఏ వడ్డీ వ్యాపారస్తుడు సంపాదిస్తాడు 2 డేస్లో 5%? చేయబదులు ఇచ్చిన పావలా ₹10 ఇస్తారు తప్పితే ఎవరు 1% కూడా ఎవరు. అలాంటిది 5% సంపాదించానే అనుకుంటాడు. మళ్ళీ ఒక 1 ఇయర్ వెయిట్ చేస్తాడు, అది 300 అయిపోతుంది. 300లో మళ్ళీ ఎంటర్ అవుతాడు. పొద్దున్న ఎంటర్ అయ్యి 310 అవ్వగానే సాయంత్రానికి ఎగ్జిట్ అవుతాడు. 3% విదిన్ ఏ డేలో ప్రాఫిట్ బుక్ చేశాను అనుకుంటాడు. బై అండ్ లార్జ్ ఈ 3 అకేషన్స్లో అతను సంపాదించింది కేవలం 15-18%. కానీ డే 1 100 రూపీస్లో, సిన్స్ ఇట్ ఈజ్ ఎ గుడ్ స్టాక్, డే 1 100 రూపీస్లో ఎంటర్ అయినప్పుడు అలాగే వెయిట్ చేసి ఉంటే ఈ 310లో ఎగ్జిట్ అయితే 210% ప్రాఫిట్ వచ్చి ఉండేది. కానీ అలా చేయలేదు అతను. సో స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే ప్రయోజనం ఇదే. ఓకే, ఇది 2 ఇయర్స్ గురించే మాట్లాడుతాం. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్? స్టాక్ స్ప్లిట్, డివిడెంట్, బోనస్ ఇవన్నీ కలుపుకుని అది మల్టీ బ్యాగర్ 10 అయిపోతుంది. దిస్ ఈస్ కాల్డ్ కాంపౌండింగ్. వారెన్ బఫెట్ అందుకనే అంటాడు, స్టాక్ మార్కెట్లో కాంపౌండింగ్ని ప్రపంచంలో 8వ వింత అంటాడు. ఇలా సుదీర్ఘకాలం వేచి చూస్తే ఇలాంటి ప్రయోజనం కలుగుతుంది మార్కెట్లో. కానీ అలా ఉండేది ఎవరు? అలాంటి స్టాక్ మీరు ఏదైనా హోల్డ్ చేస్తున్నారా? లేకపోతే ఆ ఇన్వెస్టర్ చేసిన తప్పుని మీరు ఏదైనా సందర్భంలో చేశారా? మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, కమెంట్ రాయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.